హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ కాందాన్. నేను సతీష్ మందుల. ఏదైతే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్స్ ప్రకటించినప్పటికీ మందకృష్ణ మాదిగ గారికి కూడా అందులో పద్మశ్రీ రావడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. గద్దర్ గారి విషయంలో గద్దర్కి ఎందుకు ఇవ్వాలి, ఆయన భావజాలం వేరు, ఆయనకి ఎందుకు ఇవ్వాలని చెప్పేసినటువంటి మాటలు దుమారం లేపుతున్నాయి. అసలు ఎందుకు బండి సంజయ్ గారి మాటలు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బండి సంజయ్ గారి మాటలకి వ్యతిరేకిస్తూ కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే మనతో మాట్లాడడానికి ఓయూ లీడర్ వలిగొండ నరసింహ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు రాష్ట్రంలో దుమారం లేపుతున్నాయి. అసలు ఎందుకు బండి సంజయ్ ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంటే ఈ అవార్డులు అనేవి కూడా పార్టీలకు సంబంధించి ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే భావజాలం ఉన్నదా, ఆయన వేరే భావజాలం అని చెప్పేసినటువంటి ఆ ఒక్క పదంతో, అంటే ఆ బండి ఇప్పుడు బీజేపీ భావజాలం ఉంటేనే ఇస్తారా, లేకపోతే భావజాలానికి అవార్డులకు ఏంటి అనే క్వశ్చన్ కూడా వస్తున్నది. సో మీరు ఏ విధంగా దానిపైన రెస్పాన్స్? ముందుగా తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులు తెలంగాణ ప్రజల తరపున ప్రజాయుద్ధ నౌకగా గద్దరన్న గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ వెంటనే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు గత 10 ఏళ్ల కాలంలో వాళ్ళు వాస్తవమే, ఆయన బండి సంజయ్ గారు వాస్తవాలు ఒప్పుకున్నారు. అందరికని చెప్పలేం కానీ చాలా మటుకు బండి సంజయ్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ అనుకూల వ్యక్తులకు భారతరత్నాలు ఇవ్వడం, అలా అనుకూల వ్యక్తులకు యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరపడం, ఫెలోషిప్లు ఇవ్వడం కావచ్చు, రకరకాలుగా వాళ్ళు జరుపుతా ఉన్నారు. ఈ రోజు డిమాండ్ చేస్తూ మేము చెప్తా ఉన్నాం, ఈ రోజు భారత ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేయి అవి ప్రజల సొమ్ము ద్వారా ప్రభుత్వాలు ఇచ్చేవి మాత్రమే. ఇక్కడ బండి సంజయ్ కావచ్చు, బీజేపీ కేంద్రం మోడీ కావచ్చు, ఎవరు ఇచ్చేవి కావు, భారత ప్రభుత్వం ఇచ్చేవి. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు, ఈ రాష్ట్రం నుంచి ఎన్నుకోబడ్డ ఎంపీ అయి ఉండి సిగ్గు లేకుండా ఈరోజు తెలంగాణ కోసం, సమాజం కోసం తన యవ్వన ప్రయాణించి మొదలుకుంటే చచ్చంత వరకు కూడా తన బుల్లెట్ను వెన్నుపూస పెట్టుకుని పోరాడిన వ్యక్తి పైన అలాంటి మాటలు మాట్లాడడం అంటే మాకు తెలంగాణకి వెళ్ళి ఓ ఎంపీగా కేంద్ర మంత్రిగా నువ్వు ప్రాతినిధ్యం వస్తానంటే మీరు సిగ్గుపడతా ఉన్నావు అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడినట్టు మాటలు గద్దర్ది భావాజాలం వేరు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక విధంగా మనం ఏదైతే అవార్డులు భావాజాలానికి అనుగుణంగానే అవార్డులు వస్తాయా, లేకపోతే ప్రతిభ ద్వారా అవార్డులు వస్తాయా? ఇక్కడ గద్దర్ గారి భావజాలం ప్రజల భావజాలం. ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసి ప్రజల మధ్య కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడిపోయిన వాళ్ళందరినీ కలిపి ఐక్యమత్య చేసి సమసమాజ స్థాపన కోసం నిలబెట్టే తత్వం గద్దర్ గారిది. నీ ఆర్ఎస్ఎస్, నీ బీజేపీ, నీ యొక్క విధానాలు దేశ ప్రజల మధ్య కులాలుగా, మతాలుగా చిచ్చులు పెడుతూ విచ్ఛిన్నం చేసే నీది ఒక వ్యతిరేక తత్వం, నీది ఒక విచ్ఛిన్న తత్వం. కానీ గద్దర్ కాదు ఏ ఉద్యమకారులు కూడా కాదు మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మీ బీజేపీలో ప్రత్యేకంగా తెలంగాణలో జరుగుతున్న అంతర్గత పోరాటాన్ని మీరు ఏం చేయలేక గద్దర్ గారి మీద తుపాకులు పెట్టి కాల్చడం జరిగింది. ఈ రోజు మేమంటా ఉన్నాం, నీ పార్టీలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి యొక్క నేపథ్యం ఎందుకు ఒకసారి నువ్వు తెలుసుకో. ఈ రోజు తెలంగాణలో మీ అలయన్స్ పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటెల రాజేందర్ రేపు పార్టీ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఎట్లిచ్చారు, ఎంపీ టికెట్ ఎట్లిచ్చారు, రేపు అధ్యక్ష రేసులో కూడా ఉంటున్న వార్తలు వస్తా ఉన్నాయి. ఎలా ఈటెల రాజేందర్ గారు మేము భావిస్తా ఉన్నాయి ఏంటంటే, స్కాలర్స్ గా, విద్యార్థులుగా, నాయకులుగా తెలంగాణ ప్రజలు మేమేం భావిస్తామంటే, ఆనాడు బండి సంజయ్ ఉటావుటిన ఎలాగైతే తీసేయడం జరిగిందో అధ్యక్ష పదవి, దానికి కుట్రదారిలో ఉన్నది కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ అని తెలిసి ఈరోజు ఈటెల రాజేందర్ అధ్యక్షుడు కాబోతున్నారని చెప్పి ఈటెల రాజేందర్ అధ్యక్షుడు కావద్దని దాంట్లో భాగంగా దాని యొక్క నేపథ్యాన్ని కమ్యూనిస్ట్ నేపథ్యం అని చెప్పారు. ఇలా ఆ ఈక్వేషన్ అయితే నీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి నియమించడానికి ఈటెల అర్హత ఉందా లేదని మీరు మీ అనుభవాలు తెలుసుకోవాల్సిన తెలియజేస్తున్నాం. ఫైనల్ గా ఈ రోజు వివిధ విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడ ఏదైతే బండి సంజయ్ దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. సో ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం లేదు, మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఈ తెలుగు నేల, తెలంగాణ నేల మతోన్మాద రాజకీయాలకు ఎప్పుడు తలొగ్గదు. ఇది ఎంతో చైతన్యవంత సమాజం. ప్రత్యేకంగా తెలంగాణ మీలాంటి మతోన్మాద రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అడుగుపెట్టలేదు. ఖచ్చితంగా నువ్వు బహిరంగ క్షమాపణలు చెప్పని ఎడల మళ్ళీ నీ రాబోయే ఎన్నికల్లో నేను ఓడగొట్టే ఎజెండాగా పనిచేస్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సో ఇది ఏదైతే బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ పైన ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. క్షమాపణ చెప్పకపోతే రానున్నటువంటి ఎన్నికల్లో కూడా నిన్ను ఓడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటామని చెప్తున్నారు. నేను సతీష్ మందుల, ఉస్మానియా యూనివర్సిటీ.